మొత్తం ఇంటెలెక్చువల్స్ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా డిఫరెంట్ సామాజిక ఉద్యమాలకు వర్క్ చేసినటువంటి వాళ్ళు అందరం వచ్చి ఇది రెండో మీటింగ్ అయింది వాళ్ళతోని వక్లవరం కృష్ణమోహన్ గారి ఆఫీస్ చేంబర్లో జరిగింది. ఇక్కడ కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉండే. సో మాది ఏంటంటే క్వశ్చనేర్ తయారు చేసి అసలు ఎట్లా జరగాలి కులగణన అనేది ఎట్లా జరగాలి, ఈ సర్వే ఎట్లా జరగాలి దానికి మేము మొత్తం దాని మీద క్వశ్చనేర్ అంతా రెడీ తీసుకొని వచ్చి ఇప్పుడు వీళ్ళకు ఇవ్వడం జరిగింది ఇలా. సో ఎప్పటిదాకానైతే కింది వాళ్ళకు సంబంధించినట్టు ఏదైతే రాహుల్ గాంధీ దేశం అంతా చెప్పుకుంటూ తిరిగిండు, దేశం మొత్తం అంటే ఈ కులాలకు సంబంధించినటువంటి సర్వేలు జరగాలి, సెన్సస్ జరగాలి, కంప్లీట్ ఎక్స్రే తీయాలి, మొత్తం నష్టపోతున్నారు, బీమారి వచ్చింది దేశంలో, జనాలకు బీమారి వచ్చింది అనేది చెప్పుకుంటూ తిరిగిండు. దాన్ని అమలు చేసేటువంటి ప్రక్రియలో వీళ్ళు ఒక ముందడుగు చేసిండు ఇప్పటిదాకానైతే. కానీ ఒక బయట మాత్రం ఒక టాక్ నడుస్తుంది ఏంటంటే వీళ్ళు ఎలక్షన్స్కు పోదలుచుకున్నారని. కానీ ఎలక్షన్స్కి ఇమీడియట్గా వీళ్ళు సెన్సస్ కనుక తీయకుండా, గణన కనుక తీయకుండా కనుక పోతే చాలామందికి మోర్ దెన్ 50,000 మంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి సర్పంచ్లు కావాల్సిన వాళ్ళు, ఎంపీటీసీలు కావాల్సిన వాళ్ళు, జెడ్పీటీసీలు కావాల్సిన వాళ్ళు, ఎంపీపీలు కావాల్సిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఇంకా వార్డు మెంబర్ కావాల్సిన వాళ్ళకు అట్లా నష్టం జరుగుతుంది కనుక ఇది ఓన్లీ బీసీకి సంబంధించింది కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రకులాలు ఉన్నటువంటి పేదోళ్ళకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ సర్వే జరిగిన తర్వాతనే ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చి వాటి ఎలక్షన్స్కు పోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పదలుచుకుంది.